హలో అందరికి నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గణేష్ జోగు. మొహరం వేడుకల్లో 10వ రోజున ఏబూజీ తల కొట్టడం జరుగుతుంది. ఇది మా ఊరు కొండనాగుల నల్లమల్ల అటవీ ప్రాంతంలోని కొండలకు దగ్గరగా ఉంటుంది. మా ఊర్లో ఈ పండుగ గ్రామ ప్రజలు అందరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. గ్రామ రక్షణ మరియు ఆశీర్వాదం. పీర్లు అమరవీరుల ఆత్మల రూపాలు లేదా వారి స్మారకాలు. పీర్లు తమ ఇళ్ల ముందుకు రావడం వల్ల ఇల్లు సుభిక్షంగా ఉంటుందని, రోగాలు దరిద్రం పోతాయని నమ్ముతుంటారు. పీర్ల ఊరేగింపు అనంతరం మసీద్ దగ్గరికి చేరుకుంటాయి. పీర్లన్నీ మసీద్ దగ్గర చెరువులో చేరుకునే ముందే ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. చేరుకొని ఏబుజీ తల ఎప్పుడు కొడతారని చెప్పేసి ఎదురు చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ కనిపించే ఈ రంగుల టోపీ వ్యక్తి ఏబుజీ. ఆయన చేతిలో ఉన్న చర్మ పట్టితో గ్రామ ప్రజలందరికీ ఆశీర్వాదం అందిస్తుంటారు. కొన్నిసార్లు ఆ చర్మ పట్టితో కొడుతూ ఆట పట్టిస్తుంటాడు. వాటిని కూడా ప్రజలు ఆశీర్వాదంగా స్వీకరిస్తారు. ఈ వీడియో మొత్తంలో ఈయననే ప్రత్యేక వ్యక్తి. ఇక్కడ ఈయన తలని సంహరించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతలా ఒక వ్యక్తి గురించి చెప్తున్నా, అసలు ఈ ఏబుజీ ఎవరు? ఈయన గురించి తెలుసుకోవాలంటే మొహరం గురించి, పీర్ల పండుగ అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వచ్చేసండి, చూపిస్తాను నా కళ్ళతో మీ కళ్ళకు కట్టినట్టుగా. మొహరం అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ ఈ నెలలో ముస్లింలు, ముఖ్యంగా షియా విభాగానికి చెందిన వారు శోక దినాలుగా పాటిస్తారు. క్రీస్తు శకం 680 హిజ్రీ 61 ప్రస్తుత ఇరాక్ లోని కర్బలా మైదానంలో ఒక ఘోర యుద్ధం జరిగింది. అప్పటి క్రూర పాలకుడైన యాజిద్ అధర్మానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ఇమాం హుస్సేన్ పోరాడారు. యాజిద్ సైన్యం ఇమాం హుస్సేన్ మరియు ఆయన కుటుంబ సభ్యులను, అనుచరులను మొత్తం 72 మందిని కర్బలా మైదానంలో చుట్టుముట్టి కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా దాదాపు 10 రోజుల పాటు అల్లాడించారు. మొహరం 10వ రోజున అషురా అంటారు. ఇమాం హుస్సేన్ ను మరియు ఆయన కుటుంబ సభ్యులను యాజిద్ సైన్యం అత్యంత క్రూరంగా అమరవీరులను షాహిద్ చేసింది. ప్రాణాలు పోయినా సరే అధర్మానికి తలవంచని ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ ఈ మొహరం రోజుల్లో సంతాపం వ్యక్తపరుస్తారు. ఈ మొహరం పీర్ల పండుగ ఎలా మారిందనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ కర్బలా యుద్ధం ముస్లింలకు శోకదినం అయినప్పటికీ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇది పీర్ల పండుగ రూపాంతరం చెందింది. మరి ఈ పీర్లు అంటే ఎవరు? పీర్ అంటే సూఫీ సంప్రదాయంలో గురువు లేదా మార్గదర్శి అని అర్థం. ఇక్కడ పీర్లు అంటే కర్బలా యుద్ధంలో అమరులైన ఇమాం హుస్సేన్, ఆయన సోదరుడు హజ్రత్ అబ్బాస్ మరియు ఇతరుల వీరుల జ్ఞాపకార్థం తయారు చేసే ఆకృతులు, సవారీలు. వీటిని రాగి, ఇత్తడి లేదా వెండితో, హస్తం 5000 ఆకారంలో లేదా డోమ ఆకారంలో తయారు చేసి రంగురంగుల బట్టలతో, పూలమాలలతో అలంకరిస్తారు. మత సామరస్యం. గ్రామాల్లో హిందూ, ముస్లిం అన్ని మతాల వారు కలిసి ఈ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కుల మతాల పట్టింపు లేకుండా అందరూ కలిసి పీర్లను ప్రతిష్ఠించి మొక్కులు తీర్చుకుంటారు. పీర్ల పండుగ ఆచారాలు, సంప్రదాయాలు. పీర్ల చావడి. గ్రామంలో పీర్లను ప్రతిష్ఠించే స్థలాన్ని పీర్ల చావడి లేదా అషుర్ఖానా అంటారు. మా దగ్గర మసీద్ గా పిలుచుకుంటాము. అగ్నిగుండాలు, అలావ్ లేదా అలాయ్. పండుగ రోజుల్లో మసీద్ ముందు పెద్ద పెద్ద నిప్పు గుండాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ ప్రజలు మొత్తం రాత్రులు అలాయ్ చుట్టూ హుసేన్దులా, అసైదులా అంటూ నినాదాలు చేస్తూ డప్పు చప్పుల మధ్యలో నృత్యాలు చేస్తారు. మా ఊర్లో పీర్లను ఎత్తే వారిని గుర్రాలుగా పిలుచుకుంటాము. పీర్లను ఎత్తేవారు ఆ 10 రోజులు చాలా నిష్టగా ఉపవాసాలు ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తుంటారు. గుర్రాలు సంధ్యాకాలంలో మసీద్ దగ్గరికి డప్పు చప్పుల మధ్యలో వచ్చి నిప్పుల గుండం చుట్టూ అలాయ్ చుట్టూ తిరిగి నిప్పులు తొక్కుతూ వెళ్లి పీర్లను ఎత్తుకుంటారు. మసీదులో ఉన్న అన్ని పీర్లు లేచాక ఊర్లో ఉన్న దుష్టశక్తి సంహరణ కోసం పీర్ల చావడి అషుర్ఖానా నుండి బయటకు తీసి ఊరేగింపుగా గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్తారు. దీని వెనుక కొన్ని నమ్మకాలు ఉన్నాయి. గ్రామ రక్షణ మరియు ఆశీర్వాదం. పీర్లు తమ ఇంటి ముందుకు రావడం వల్ల ఇల్లు సుభిక్షంగా ఉంటుందని, రోగాలు దరిద్రం పోతాయని నమ్ముతుంటారు. మొక్కులు చెల్లించడం. గ్రామీణులు తమ కోరికలు తీరినందుకు పీర్లకు ఫాతిహా ఇప్పిస్తారు. ఇంటికి వచ్చిన పీర్ల పాదాల వద్ద సవారీ మోసేవారి కాలపై నీళ్లు చల్లి ఫాతిహా మరియు ప్రసాదం, పీర్లకు బెల్లం పానకం, మాలిద ముద్దలు, గోధుమ రొట్టెలు బెల్లంతో చేసేవి నైవేద్యంగా సమర్పిస్తారు. పిల్లలు మరియు పెద్దల రక్షణ కోసం చిన్న పెద్ద అందరినీ పీర్ల కింద నుండి దాటించడం, దట్టీలు కట్టడం, వారికి దిష్టి తగలదని, ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతుంటారు. పీర్లు ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చేసి మళ్ళీ మసీదుకి చేరుకుంటాయి. ఇదిగో ఇక్కడ నుండి ఏబుజీ తలకొట్టడం ప్రారంభమవుతుంది. ఈ ఏబుజీ తలకొట్టడం వెనుక ఇంత చరిత్ర ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉంది. మరి ఏబుజీ తల ఎలా కొడతారని లైవ్ లో చూద్దాం రండి. ఇక్కడ కనిపించే ఈ తలవారుతోనే ఏబుజీ తల సంహరించడం జరుగుతుంది. మా ఊర్లో సవార్లన్నింటిలోనూ అతిపెద్దదిగా జల్లెడ సవారుగా పిలుచుకుంటాము. ఇప్పుడు ఈ జల్లెడ సవారే మన ఏబుజీ తల కొట్టేది. ఏబుజీ తల సంహరించే ముందు జరుగుతున్న సన్నివేశం ఇది. మా
మా ఊరి ప్రజలు ఈయన తల సంహరించడం చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఏబూజీ పారిపోతుంటే సవారి వెంటాడుతూ ఉంటుంది. ఒక దొంగ పోలీసు ఆటలు కనిపిస్తుంది మాకు. ఈ ఏబూజీ తల సంహరించే సన్నివేశాన్ని చూస్తూ ప్రజలు సంతోషంతో కేకలు వేస్తుంటారు. ఇక ఆట ప్రారంభం. ఈ వీడియో మొత్తంలో ఈ టోపీ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆట చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.
ఇదే ఆ ఉత్కంఠ ఘట్టం. అధర్మానికి ప్రతీక అయిన ఆ దుష్మన్ తలను పీర్లు ఒకే వేటితో వేరు చేస్తున్న దృశ్యం. పరుగే పరుగు. మన వీరుల తలలు నరికిన శత్రువును మన జానపద సంస్కృతిలో ప్రజలు ఇలా శిక్షించి ధర్మానికి విజయాన్ని చేకూరుస్తున్నారు. మన ఏబూజీ దుష్మన్ సంహారం తర్వాత పగ చల్లారి ఆవేశం ముగిసి మన పీర్లు శాంతించి చావడిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇది కేవలం ఒక పండగ కాదు, వందల ఏళ్ల నాటి వీరత్వానికి, త్యాగానికి సజీవ సాక్ష్యం. ఇక్కడ అన్ని కులమతాలకు ఐక్యతను అద్దం పట్టే మన పల్లెటూరి పీర్ల పండుగ. కర్బలా యుద్ధంలో అన్యాయంపై పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల స్మరణతో మొహరం 10వ రోజున ఊరు భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఏబూజీ తల వేరు చేసిన తర్వాత యుద్ధం ముగిసింది కాబట్టి పీర్లు ఆవేశం చల్లారుతుంది. అప్పటి వరకు ఊగిన పీర్లను శాంతింపజేసి పీర్లను నిద్రపుచ్చడం జరుగుతుంది. ఏబూజీ తల సంహరణ అనంతరం ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ సాయంత్రం పీర్ల పండుగ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. నిమజ్జనం ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.